ఇందుకూరుపేట మండలం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో దాసరి విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. విజయ్ కుమార్ యూత్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. విజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, వారి సహాయకులకు యూత్ సభ్యులు పండ్లు, పలహారాలు పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని వారికి ధైర్యాన్ని చెప్పారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో విజయ్ కుమార్ యూత్ సభ్యులు భారీ కేక్ ను కట్ చేశారు. ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ హ్యాపీ బర్త్డే విజయ్ అన్న అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. విజయ్ కుమార్ మరెన్నో ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా అభిమానులు, యూత్ సభ్యులు ఆకాంక్షించారు. బర్త్డే సందర్భంగా ఇది పేదవాళ్ళకి విజయానికి మొట్టమొదటిసారిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన అందిస్తున్నారు. అంతేకాకుండా సుహాసిని చారిటబుల్ ట్రస్ట్ అనే ట్రస్ట్ను పెట్టి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. సో ఆయనకి ఇంకా ఎక్కువ సేవ చేసేదానికి భగవంతుడు శక్తి సామర్థ్యాలు అందించాలని కోరుకుంటూ మరొకసారి విజయానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఇంకా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు విజయన్న బర్త్డే సందర్భంగా ముందుగా హ్యాపీ బర్త్డే విజయన్న. ఇక్కడ రోగులకు అందరికీ పళ్ళు, పలహారాలు అన్నీ పంచుకున్నాం. విజయన్న బర్త్డే సెలబ్రేషన్ ఘనంగా నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ విజయన్న. హ్యాపీ బర్త్డే విజయన్న. ఈరోజు విజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ముఖ్యంగా మొదటగా విషెస్ చెప్తున్నాను. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఆయన యొక్క జన్మదిన సందర్భంగా మా యొక్క ఇందుకూరుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు, మిగతా ఓపీ పేషెంట్లకు పండ్లు, పలహారాలు పంచడం జరుగుతుంది. ఆయన యొక్క జన్మదిన సందర్భంగా ఈ విధంగా మంచి కార్యక్రమాలు, ఇంకా మంచి కార్యక్రమాలు ఆయన తరఫున, ఆయన యొక్క చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇంకా మరీ పెద్దగా చేయాలనేసి మా యొక్క సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఇంకా పైకి తీసుకురావాలని, అదేవిధంగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలని, విజయ్ కుమార్ గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు జరుపుకున్నటువంటి విజయన్న గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మొట్టమొదటిగా విజయన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే విజయన్న చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అయితే పిల్లలకి విద్య సంబంధించినటువంటి స్కూల్స్ కార్యక్రమంలో సుహాసిని ట్రస్ట్ తరఫున పిల్లలకి సహాయ సహార్థం అందించడంలో, మరియు ఈరోజు జరుపుకున్నటువంటి జన్మదిన శుభాకాంక్షల తరఫున మన గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులందరికీ కూడా పళ్ళు, పలహారాలు పంచుతూ ఇటువంటి వాళ్ళని ఆదరిస్తున్నందుకు విజయన్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అనేకులకు సహాయకరంగా ఉండాలని, ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు విజయన్ గారికి తెలియజేస్తున్నాను. అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇంత ఆహ్లాదకరంగా ఈ వాతావరణము ఏర్పాటు చేసినందుకు మొట్టమొదటి కారణం ఏంటంటే మా అందరి స్ఫూర్తిదాయకుడు, మా ప్రేరణ, మా విజయన్న బర్త్డే సందర్భంగా ఈరోజు పేద ప్రజలకు ఇందుకూరుపేట పిహెచ్సిలో అడ్మిట్ అయి ఉన్న వ్యాధిగ్రస్తులకు వాళ్ళకి పళ్ళు, పలహారాలు అందించి వాళ్ళకి చిన్న సహాయంగా అందించాలని ఒక మంచి నిర్ణయంతో ఆ అన్న తరఫున మేమందరం ముందుకు వచ్చాము. ఇలాంటి సేవా దృక్పథం కలిగినటువంటి ఆ మంచి మనసున్న ఆ విజయన్న మనసుకు మేము ఈరోజు ఆ యొక్క కార్యాలని మొదటగా మేము ముందుకు తీసుకువస్తున్నాము. ఈ కార్యక్రమం అంతటిలో సాయి సహకారాలు అందించిన మన దేబూరు మదన్న కానీ,
హరన్న కానీ, పవన్ రెడ్డి గారు కానీ, అలాగే గౌల్పాలెం సతీష్ అన్న కానీ, మురళన్న కానీ, అలాగే జనార్దన్ గౌడ్ అన్న కానీ, ఇలా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలతో సపోర్టుతో మేము ఫ్లెక్సీల విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో మంచిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాము. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయటానికి మేమందరం అన్న తరపున ముందుకు ఉన్నాము. సో ఆయన ఆరోగ్యాలు కలిగి మంచి ఉన్నత స్థాయిలో ఇలాంటి పదవులను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరొక అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు.